అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధాన్యం కొనుగోలుని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్లు, అధికారులతో మాట్లాడుతూ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తవద్దని, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని కూడా జిల్లా కలెక్టర్లని ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు బొమ్మల రామారంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలని పరిశీలించడం జరిగింది. అక్కడ మొత్తం కూడా రైతులకు ఇబ్బంది తలెత్తుతుంది. అదేవిధంగా అందుబాటులో లేదని కూడా పిఎస్సిఎస్ సీఈఓ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ కూడా చేయడం జరిగింది. జాలీ మిషన్లు అందుబాటులో లేదు. అదేవిధంగా మొత్తం మ్యాచర్ కూడా చేసేవాళ్ళు లేరు, అంతా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. వర్షాభావం వచ్చినా కానీ టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవని కూడా అక్కడికక్కడే కూడా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటీవల చూస్తున్నాం రాష్ట్రంలో పలు ఐకేపీ సెంటర్లో కూడా చాలా వరకు రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా వడ్లని తీసుకొని వచ్చినా కానీ కొనుగోలు సరిగా లేక తేమ శాతంతో కొర్రీలు పెడుతూ కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నారు. 17% తేమ శాతం ఉంటేనే వడ్లను కొనుగోలు చేసే ఆ పరిస్థితి అవుతుంది. అదేవిధంగా వాతావరణ అనుకూల పరిస్థితుల్లో వడ్లను తీసుకొని వచ్చి కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా వర్షం వచ్చేసరికి మళ్ళీ ఎండపోయడం, ఈ విధంగా ఆరపెట్టడం జరుగుతుంది. ఈ రైతుల పట్ల ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులని పట్ల ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా జిల్లా కలెక్టర్లు చెప్తున్నారు. అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఫస్ట్ ప్రియారిటీగా, టాప్ ప్రియారిటీగా కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించడం జరిగింది. ఇదే విధంగా అక్కడ విధులకు గైరాజరై కూడా నిర్లక్ష్యం వహించినటువంటి ఆ సీఈఓని యాదాద్రి జిల్లా కలెక్టర్ అక్కడికక్కడే సస్పెండ్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.